హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ వచ్చేసి మనము 8th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ గురించి చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో నేను మీకు ఇవాళ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచాన్ని అన్వేషించడానికి సైన్స్ ఎలా ఉంటుంది? ఇది ఒక మార్గంలా ఉంటుంది అన్నట్టు. ఏదైనా ఒక విషయాన్ని మనం అన్వేషించాలి, కనుక్కోనాలి అంటే మనకు సైన్స్ ఏ విధంగా పనిచేస్తుంది? ఒక మార్గంలా అన్నట్టు, ఒక వేలా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ అంటే ఏం తెలుపుతుంది? సైన్స్ అంటే ఏం తెలుపుతుంది అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసేది. అంటే మనం జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నాం, ఏ విధంగా ఒక విషయం గురించి మనం దాని గురించి తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని మనకు ఏది తెలుపుతుందంటే సైన్స్ తెలుపుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, తరచుగా సైన్స్ అనే పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే అధ్యయనానికి, దాని ద్వారా పొందిన జ్ఞానాన్ని వివరించడానికి మనం సైన్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఒక దాని గురించి మనం అధ్యయనం అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ బాటనీ అంటాం కదా. అంటే ప్లాంట్స్ గురించి మొత్తం అధ్యయనం చేయడానికి, మనకు ఎట్లాంటి ప్లాంట్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న పార్ట్స్ ఏంటి, ఆ ప్లాంట్స్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అనే అన్ని క్యారెక్టర్స్ గురించి మనం ఇక్కడ చదువుకుంటాం అన్నట్టు అధ్యయనంలో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలకు లోనయ్యే కణజాలాలను పరిశీలించే శాస్త్రవేత్తలు ఎవరు? అంటే మనకి ఇక్కడ బయాలజిస్ట్ అంటే నథింగ్ బట్ జీవశాస్త్రవేత్తలు అన్నట్టు. ఇక్కడ మనం ఉద్దీపనలు అంటే ఏం తీసుకోవచ్చు? ఉద్దీపనలు అంటే మనకు ఏదైనా తీవ్రమైన కాంతి మన కళ్ళపై పడితే మనం వెంటనే కళ్ళు మూస్తాం, మనకు అది ఒక ఉద్దీపన అన్నట్టు. తీవ్రమైన కాంతి, ఒక షార్ప్ ఆబ్జెక్ట్స్కి మన చెయ్యి కానీ కాలు కానీ తగిలిన వెంటనే మన కాలును కానీ చేతిని కానీ వెనక్కు తీసుకుంటాం. ఇక్కడ మనకు షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేది ఉద్దీపన. ఇంకా లేకపోతే ఏదైనా చల్లని వస్తువు తిన్న వెంటనే మనకు చాలా జివ్వుమని అనిపిస్తుంది, తీతికి కానీ టంగుకు కానీ అనిపిస్తుంది. అది మనకు చల్లదనం అనేది ఒక ఉద్దీపన అన్నట్టు. వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఎవరంటే బయాలజిస్ట్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, గెలాక్సీ ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే శాస్త్రవేత్తలు ఎవరు? అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు, ఆస్ట్రోఫిజిస్ట్ అన్నట్టు. మనకు గెలాక్సీ ఛాయాచిత్రాలు అంటే ఏంటంటే మనము అంతరిక్షంలో ఏం జరుగుతుందని చెప్పేసి మన శాస్త్రవేత్తలు చాలా రకాల శాటిలైట్ని పంపిస్తున్నారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రయాన్ ఉంది కదా, మన చంద్రుని పైన ఏమేమి ఉంది, అక్కడ ఏమైనా గాలి ఉందా, ఏమైనా చెట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయా, ఎక్కడైనా నీరు ఉందా, కొద్దిగా అయినా మనం అక్కడ పంటలు పండించవచ్చా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే శాటిలైట్ని పంపించి అక్కడ ఉన్న విషయాలని ఫోటోలు తీసి మనకు పంపిస్తుంది అన్నట్టు. మన శాస్త్రవేత్తలు వాటిని కంప్యూటర్ల పైన అన్నీ పరిశీలించి అది ఏమైనా పాసిబిలిటీ ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. దేని ద్వారా? ఈ ఛాయాచిత్రాల ద్వారా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోకి బెలూన్లను పంపే శాస్త్రవేత్తలు ఎవరు? వాతావరణ శాస్త్రవేత్తలు. అంటే బెలూన్లను దేనికోసం పంపుతారంటే వాతావరణంలోకి వర్షం, ఏమైనా మేఘాలు ఉన్నాయా, వర్షాలు వచ్చే ఛాన్స్ ఉందా, మనకు మంచు ఎలా ఉంది, నీటి ఆవిరి ఎలా ఉంది అన్న విషయాలను తెలుసుకోవడానికి మనము వాతావరణ శాస్త్రవేత్తలు ఈ బెలూన్లను పంపిస్తారన్నట్టు వాతావరణంలోకి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో దాగి ఉన్న క్రమానుగతాలను తెలుసుకునేందుకు కృషి చేసే శాస్త్రవేత్త ఎవరు? పర్యావరణ శాస్త్రవేత్తలు, జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ అంటే ఎకాలజిస్ట్. అంటే ఇప్పుడు ప్రకృతిలో దాగి ఉన్న క్రమానుగతాలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీజన్ తర్వాత మరొక సీజన్, ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా అదే ఆర్డర్లోనే వస్తాయి. అది ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేసవి తర్వాత మనకు రైనీ సీజన్ వస్తుంది, నెక్స్ట్ వింటర్ సీజన్ వస్తుంది. ఇదే ఎందుకు రావాలి? రైనీ కన్నా తర్వాతనే మనకు వేసవి రావచ్చు కదా. రైనీ తర్వాత వింటరే ఎందుకు రావాలి? ముందే రావచ్చు కదా. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీవ్స్ ఇప్పుడు ఫస్ట్ గ్రీన్గా ఉంటాయి, మనకు సమ్మర్ రాగానే అవి ఎల్లో అయిపోతాయి. ఎందుకు ఎల్లో కావాలి అనే విషయాలు, ఇలాంటి క్రమానుగతాలను తెలుసుకునేందుకు ఎవరు కృషి చేస్తారంటే పర్యావరణ శాస్త్రవేత్తలు కృషి చేస్తారన్నట్టు. ఇంకా జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్తలు కూడా కృషి చేస్తారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త ఎవరు? బోటనిస్ట్. ఇక్కడ ఆర్థిక సమాజాన్ని అంటే ఏంటంటే
ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు అన్నట్టు. అంటే అనేక ఫర్టిలైజర్స్ని యూజ్ చేసిన మన కూరగాయలు కానీ పంట ఉత్పత్తులను కానీ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది అన్నట్టు. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమైతాయి అంటే చాలా దిగజారిపోతాయి అన్నట్టు. అట్లాంటివి జరగకుండా మన బోటనిస్టులు ఏం చేస్తారంటే మంచిగా ఏమంటారు ఆరోగ్యము మంచిగా ఉండేటట్లు, పంటలకు ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మంచిగా గ్రోత్ అయ్యేటట్లు, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మంచిగా ఉండేటట్లు మన బోటనిస్టులు కృషి చేసి మంచి పంటలు పండేటట్లు కృషి చేస్తారన్నట్టు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణించదు, మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక సమాజాన్ని మంచిగా పెడతారన్నట్టు మన బోటనిస్టులు. ఓకే, నెక్స్ట్ సూపర్ కండక్టివిటీ వంటి అంశాలను ఆవిష్కరించే శాస్త్రవేత్తలు ఎవరు? భౌతిక శాస్త్రవేత్త. ఎవరు అంటే ఫిజిస్ట్ అన్నట్టు. ఇక్కడ సూపర్ కండక్టివిటీ అంటే ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పవర్ సప్లై అనుకుంటే మనకు పవర్ అనేది ఎట్లాంటి ఆటంకం లేకుండా మంచిగా ఫాస్ట్గా జరిగిపోవాలన్నట్టు. ఎలాంటి నిరోధం లేకుండా జరిగిపోవాలన్నట్టు. అట్లా ఏ వస్తువును మనం వాడితే, ఎలాంటి వైర్లను వాడితే మనకు ఈ కండక్టివిటీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందో అది ఎవరు చేస్తారంటే మనకు భౌతిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి తెలుసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరిశోధన పత్రాలను ప్రభావితం చేసే కారకాన్ని ఏమంటారు? చరరాశులు. చరరాశులు అంటే ఏంటంటే ఏదైతే మార్పుకు లోనవుతుందో ఆ రాశిని చరరాశులు అంటారు. కొన్ని రాశులు చాలా కాన్స్టెంట్గా ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన బుక్లో ఫస్ట్ లెసన్లో ఇచ్చిండు కదండి, ఏ నేలలో మనకు చిక్కుడు విత్తనాలు మంచిగా పెరుగుతాయని చెప్పేసి. అక్కడ కాంతి కానీ మనకు నీరు కానీ అక్కడ మనకు ఏమంటారు చరరాశులు కావాలంట, అవి కాన్స్టెంట్గా ఉంటాయి. మట్టిని మాత్రము మనము మార్పు చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మారడానికి వీలుగా ఉన్న రాశిని మనం ఏం చెప్పొచ్చు? చరరాశులు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇసుక బంకమట్టి తోట నేలలో ఏ నేలలో చిక్కుడు విత్తనం సమాన పొడవు పెరుగుతుంది? అయితే మనకు ఇక్కడ 3 రకాలైన నేలలు తీసుకుంటామండి. ఫస్ట్ ఒకసారి మనం ఇసుక నేలలో వేస్తాం, ఒకసారి బంకమట్టి నేలలో వేస్తాం, ఒకసారి తోట నేలలో వేస్తాం. ఈ 3 ఇట్లా వేసినప్పుడు ఏ నేలలో మనకు విత్తనం అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంటే ఈ 3 కలిపిన మట్టిలోనే అయితేనే మనకు ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇండివిజువల్గా ఉన్న మట్టిలో అయితే అంత బాగా మనకు గ్రోత్ అనేది ఉండదు అన్నట్టు. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేశానంటే ఇలాంటి దాని నుంచి కూడా క్వశ్చన్ మేబీ అడగొచ్చు అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, మరొక క్వశ్చన్. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడానికి సహాయపడేవి ఏవి అంటే మనకు ప్రక్రియ నైపుణ్యాలు అన్నట్టు. ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటండి, మనకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుంటారు, వాళ్ళకి ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ని తెలుసుకోవడం ప్రయత్నంలో వాళ్ళు వినియోగించే నైపుణ్యాలను ఏమంటారంటే ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్విచ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే ఇది అవసరం లేదు. హోల్డర్, బల్బ్, గుండు పిన్నులు, పేపర్ క్లిప్స్, నన్. మనకు స్విచ్ అనేది ఇక్కడ కూడా ఒక బాబు వాళ్ళ ఇంట్లో స్విచ్ పనిచేయకపోతే అది ఎందుకు పనిచేస్తలేదు అని చెప్పేసి ఆయన కొన్ని ప్రక్రియ నైపుణ్యాలను చూస్తాడు అన్నట్టు. ఆ ప్రక్రియ నైపుణ్యాలు ఏంటంటే ఇవే అన్నట్టు. ఇవి కూడా మనకు ఇక్కడ ఈ స్విచ్ ఎలా పనిచేస్తుంది దాంట్లో ఇవి కూడా ఈ ఐటమ్స్ కూడా మనకు ప్రక్రియ నైపుణ్యాల కిందకి వస్తాయి. సో అందుకు ఈ క్వశ్చన్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇలాంటి ఐటమ్స్ను కూడా ఇలాంటి క్వశ్చన్ కూడా ఉంటుంది ఒకటి, మేబీ ఎగ్జామినర్ అడగొచ్చే అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దేనిని ప్రక్రియ నైపుణ్యాలుగా పరిగణించాం? నిర్ధారించడం, చరరాశుల నియంత్రణ, ప్రయోగం చేయడం. ఇక్కడ దేనిని పరిగణించమండి అంటే మనకు చరరాశుల నియంత్రణ అన్నట్టు. మనకు చరరాశులు అంటే తెలుసు కదండి, మార్పుకు లోనయ్యే రాశులను చరరాశులు అంటారు అన్నట్టు. వీటిని మనం ప్రక్రియ నైపుణ్యాలుగా యూజ్ చేయమన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అంతరించిపోయే ప్రమాదం ఉన్నది ఏది? గోల్డెన్ ఫాక్సా, రెడ్ మంకీయా, గోల్డెన్ మంకీయా, లారిసా? మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి గోల్డెన్ మంకీ మరియు లారిస్ అన్నట్టు. అంటే మనకు కొన్ని జంతువులు కొన్ని మొక్కలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి కదండి. నేను ఇక్కడ రెడ్ మంకీ అనేది లేదు, ఈ గోల్డెన్ మంకీకి జస్ట్ కొంచెం చేంజ్ చేసే వర్డ్స్ నేను ఇవి ఇచ్చాను అన్నట్టు.
ఓకే, మనకు ఇప్పుడు గోల్డెన్ మంకీ కానీ, లారిస్ కానీ, లంగూరు కానీ, మనకు గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ కానీ, చిరుతపులి కానీ, టైగర్ కానీ, సింహం కానీ, తోడేలు కానీ, నెమలి కానీ, ఇట్లాంటి కొన్ని జంతువులు మనకు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయన్నట్టు. వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది మనకు. వాటిని సంరక్షించుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పరిశోధనల ద్వారా నిర్ధారణకు రావడానికి ఏది ఉపయోగపడును? ఏది ఉపయోగపడుతుందంటే విజ్ఞాన శాస్త్రం గురించి చదవడం. మనం చదివితే మనం ప్రతి ఒక్క విషయాన్ని గురించి ఏమంటారు, దాని యొక్క ప్రాబ్లం ఎక్కడ ఉంది, దానికి మూలం ఏంటి, దానికి ఒక అంతం, ఆ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనే విషయాలు మనకు ఎట్లా తెలుస్తాయంటే దాన్ని చదవడం ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. అంటే దానికి ముందు వెనక ఒక సైంటిస్ట్ అంటారు కదండి, ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలంటే దాని యొక్క దారులు మొత్తం తెరిచి ఉండాలని అంటాడన్నట్టు. ఆ విధంగా మనకు ప్రాబ్లము అందరి ముందు ఉంచాలి. నువ్వు ఒక్కడివే దాని గురించి బాధపడుతూ ఉండడం కాదు, దానికి సొల్యూషన్ దొరకాలి నీకు అంటే నీకు సొల్యూషన్ దొరికితే ఓకే, లేకపోతే ఆ ప్రాబ్లమ్ని అందరి ముందు ఉంచితే వాళ్ళకి తోచిన సలహా అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ ప్రయోగంలో రోలర్స్ పరికరం యొక్క ఉపయోగం. మనం ఈ పరికరం ద్వారా ఏం చేయొచ్చు అండి అంటే కొలవడం వంటి పనులు చేయొచ్చు అన్నట్టు రోలర్స్ ఉపయోగించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆవిష్కరణలకు దారితీసే అంశం. ఆవిష్కరణలకు ఏది దారితీస్తుందండి అంటే అవసరం మనిషిని ఏ పనైనా చేపిస్తుందండి. తనకు అవసరం ఉంటే ఏ పనైనా చేయగలడు, దానికి తగ్గ వస్తువుని కొత్తగా ఇన్వెంట్ కూడా చేయగలడు మనిషి. ఇప్పుడు అవసరాలే మనిషి యొక్క ఆవిష్కరణకి మూలమవుతున్నాయి అంటూ. ఇప్పుడు ఈ అవసరం వల్లనే మనిషి ఫర్టిలైజర్స్ని ఎలా స్ప్రే చేయాలని చెప్పేసి మనకు చాలా రకాల పరికరాలు అయితే కనుగొనడం జరిగిందండి. మనకు ఈ ఫర్టిలైజర్స్ వల్ల చాలామంది రైతులు ప్రజెంట్గా వాళ్ళకు ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది. సో మన ఫర్టిలైజర్స్ని ఇప్పుడు డ్రోన్స్ని ఉపయోగించి కూడా చల్లడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఎవరో లాస్ట్ టైం చూసానండి, ఒక స్టూడెంట్ వచ్చేసి మనకు బ్లైండ్ వాళ్ళకు టైం తెలియదు కదండి, ఏమంటారు చోటి వాళ్ళకు కూడా టైం తెలియదు కదా, అలారం మోగితేనే లేస్తాం కదా మనం చాలా మటుకు. వాళ్ళకు టైం తెలియదు, మార్నింగ్ లేయాలంటే వాళ్ళకు ఒక పర్ఫ్యూమ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది అన్నట్టు. అలారం కరెక్ట్ టైంకి సెట్ చేసి పెడితే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ రిలీజ్ అయ్యి ఆ పర్ఫ్యూమ్ స్మెల్ను వాళ్ళు పీల్చడం వల్ల మార్నింగ్ 4 అయింది, మార్నింగ్ 5 అయింది అని చెప్పేసి వాళ్ళు లేస్తారంట. అది కూడా ఒక అవసరమే అన్నట్టు. అది వాళ్ళ మమ్మీకి కొంచెం చోడు ఉండడం వల్ల ఆమె మార్నింగ్ లేయలేకపోతుంది. సో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ మమ్మీని ఏ విధంగా అయినా మార్నింగ్ టైంలో లేపాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆ వస్తువుని అనేది కనిపెట్టింది అన్నట్టు. అంటే మనిషికి అవసరం ఉంటే ఏదైనా వస్తువుని కొత్తగా కనిపెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొరింగ ఆహార జాలకంలో ఉత్పత్తిదారులు. మడచెట్లు, స్పైరోగైరా, అసిల్లటోరియా, యూలోథ్రిక్స్, బీజియా. మనకు ఇవన్నీ ఉత్పత్తిదారులే అన్నట్టు. ఓకే అండి, మనకు చెట్లు ఎలాగో తెలుసు కదా ఉత్పత్తిదారులు, మరియు స్పైరోగైరా, అసిల్లటోరియా, యూలోథ్రిక్స్ ఇవి కూడా అన్నట్టు. మనకు దీనికి ఒక చిన్న ట్రిక్ పెట్టుకుందామండి. ఏంటంటే ఈసీ చాలా బిజీ, ఇక్కడ ఈ వచ్చేసి యూలోథ్రిక్స్, సిఎస్ వచ్చేసి మనకు స్పైరోగైరా అన్నట్టు, ఏ వచ్చేసి అసిల్లటోరియా, బీజీ వచ్చేసి బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే అండి, మీరు ఈ కోడ్ను కన్నా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఆ కొరింగ ఆహార జాలకంలో ఉత్పత్తిదారులు ఎవరంటే ఈ కోడ్ ద్వారా మీకు ఇక్కడ ఉన్న మొక్కలు అనేటివి మీకు చాలా బాగా గుర్తుంటాయి, ఎప్పుడు మర్చిపోరు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ ఆలోచనలో ప్రథమ మౌలిక సోపానం ఏదండి అంటే ప్రశ్నించడం. అంటే మనకు ప్రశ్నిస్తేనే కదండి ఏదైనా క్వశ్చన్కు మనకు సొల్యూషన్ అనేది దొరికేది. సో ప్రశ్నించడం అనేది మనకు మౌలిక సోపానం ఇక్కడ. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.